శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది కూడా ఇది జరుగుతుందో జరగదో అని, నేను అనుకున్న పని జరగడం లేదని, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పరిహారాలు చేసినా మేము అనుకున్న పని జరగడం లేదని, ఏదో ఒక కారణం చేత ఆ పని అనేది ఆగిపోతుంది. మనం ఏ పూజ చేస్తున్నప్పుడైనా సరే మనం నమ్మకంతో చేయాలి. పరిహారం చేసినా సరే నమ్మకంతో, భక్తి శ్రద్ధలు చేస్తే ఆ పని అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. జరుగుతుందా లేదా అని డౌట్తో మాత్రం అస్సలు చేయవద్దు. రాహుకాల సమయంలో అమ్మవారికి నిమ్మకాయలతో దీపారాధన చేయడం వల్ల మనకి మంచి ఫలితాలు ఉంటాయి. అఖండ సౌభాగ్యం వచ్చి తీరుతుంది. జరగదు అన్న పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి. 21 రోజుల్లో మీకు మంచి రిజల్ట్ వస్తుంది. జాబు పరమైన సమస్యలు కానీ, వృత్తిపరమైన సమస్యలు కానీ, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ, ఎటువంటి సమస్యలైనా సరే తప్పకుండా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య చాలా కాలం గొడవలు జరుగుతున్నాయన్నా, ఆ గొడవలన్నీ కూడా సమస్యపోయి మేము తిరిగి మంచిగా అన్యోన్యంగా ఉండాలని కోరుకునేవాళ్ళు ఈ పరిహారం చేస్తే చాలు. ఈ విషయాన్ని, అంటే ఈ పరిహారం ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారం అనేది మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి, అమావాస్య, ఆదివారం రోజుల్లో చేయవచ్చు. సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల లోపు ఈ పరిహారం చేయాలి. అయితే మీరు ఏదైనా సరే ఒక గ్లాస్ బాటిల్ని యూజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఏదైనా హనీ బాటిల్ ఉంటుంది కదా, గాజు గ్లాస్ బాటిల్ ఉంటాయి కదా, అలాంటిది. ఈ పరిహారానికి ప్లాస్టిక్ బాటిల్ని అస్సలు యూజ్ చేయకూడదు. కాస్త సోంపు తీసుకోవాలి. అంటే 10, 20 రూపాయల సోంపు అయితే సరిపోతుంది. మీ ఇంట్లో దుర్గమ్మ ఫోటో ఉంటే దుర్గమ్మ ఫోటో, లేదంటే ఏదైనా సరే ఏ ఫోటో ఉన్నా సరే, లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉన్నా సరిపోతుంది. వారాహి అమ్మ, దుర్గమ్మ, లక్ష్మీ అమ్మవారు వీరందరూ కూడా ఒక్కటే శక్తి స్వరూపాలు, ఒకే అంశ. అయితే సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల లోపు ఈ పరిహారం చేయాలి. చక్కగా ఒక గ్లాస్ బాటిల్ తీసుకొని మీరు దుర్గమ్మ ఫోటో ప్రతిమ ముందు కానీ, లక్ష్మీదేవి ఫోటో ముందు కూర్చొని సోంపు గింజలు 21 తీసుకోండి. మీరు కంటిన్యూస్గా 21 రోజులు చేయాలన్నమాట. అయితే ఈవినింగ్ 6 గంటల నుంచి 7 గంటల సమయం గుర్తుపెట్టుకోండి. 21 రోజులు చేయాలి. పీరియడ్స్ టైంలో ఉన్నవాళ్ళు ఆ 5 డేస్ వదిలేసి మళ్ళీ కంటిన్యూ చేయండి. మీ కోరిక అనేది ఒక వైట్ పేపర్ మీద రాసి, రెడ్ కలర్ పెన్నుతో కానీ, బ్లూ కలర్ పెన్నుతో కానీ రాయండి. స్కెచ్ కానీ, మార్కర్ కానీ ఏదైనా సరే తీసుకొని రాయాలన్నమాట. చక్కగా మనం మనస్ఫూర్తిగా వేడుకోవాలి. నేను కోరుకున్న పని నెరవేరాలమ్మా, 21 రోజుల్లో నెరవేర్చు తల్లి అని కోరుకోండి. ధనం గురించి అనుకోండి. ఎంత కావాలో, ఎవరికి మీరు ఇవ్వాలో, లేదంటే ఎవరి నుంచి మీ దగ్గరికి డబ్బు రావాలో వాళ్ళ పేర్లు కూడా రాయండి. ఇక్కడ నేను లక్ష్మి అని రాశాను. లక్ష్మి దగ్గర నుంచి నాకు 5 లక్షలు రావాలి. లేకపోతే మీరు ఇంకొక పేరు, అంటే మీ అమ్మాయి పేరైనా, మీ ఇంట్లో వాళ్ళ పేరైనా సరే, మాకు గవర్నమెంట్ జాబ్ రావాలి అని రాయాలన్నమాట. ఆ తర్వాత కోరిక రాసిన తర్వాత, అంటే మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక రాయాలి. ఈ పేపర్ని ఫోల్డ్ చేసేసి బాటిల్లో వేసి 21 సోంపు గింజలు లెక్క పెట్టుకోండి. తర్వాత దుర్గమ్మ యొక్క ఈ మంత్రాన్ని జపిస్తూ ఒక్కొక్క గింజను ఆ బాటిల్లో వేయండి. ఫస్ట్ మీ కోరికను చెప్పుకొని, మాకు గవర్నమెంట్ జాబ్ రావాలమ్మా, లేదంటే ఏదైతే మీకు ఎవరి గురించి అయితే మీరు కోరుకుంటున్నారో వారి యొక్క పేరు ఆ వైట్ పేపర్లో రాసి, మీ కోరికననేది, లేదంటే మీకు ఎంత డబ్బు రావాలనేది, లేదంటే మీరు ఎంత డబ్బు మీకు కావాలనేది ఏదైనా సరే మీరు కోరిక చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాన్ని ఒక్కొక్క సోపు గింజ వేస్తూ ఓం ధూమ్ దుర్గాయే నమః. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం ధూమ్ దుర్గాయే నమః. ఓం ధూమ్ దుర్గాయే నమః. ఓం ధూమ్ దుర్గాయే నమః అని ఈ మంత్రాన్ని జపిస్తూ బాటిల్లో మీరు ఇలా సోపు గింజలు ఒక్కొక్కటి వేస్తూ ఉండండి. ఇలా మీరు డైలీ 21 రోజులు చేయాలన్నమాట.
తర్వాత ఈ పేపర్ని అలాగే ఉంచి రోజు మీరు చక్కగా కూర్చొని అమ్మవారికి దీపారాధన చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా అయినా సరే మీరు సోపు గింజలు వేసి దాంట్లో వేసి మంత్రాన్ని చెప్పించుకొని మీ కోరిక చెప్పుకోండి. నమ్మకంతో చేయండి. 21 రోజుల్లోనే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. ఈ పేపర్ని కోరిక నెరవేరిన తర్వాత మీ దగ్గరలో ఉన్న అమ్మవారి హుండీలో వేసేయండి. ఈ సోంపు గింజల్ని ఎవరూ తొక్కని చోటలో పెరటి మొదట్లో వేసేయండి. లేదంటే పారే నీటిలో వేసేయండి. తర్వాత ఆ గ్లాస్ బాటిల్ వాష్ చేసి మళ్ళీ పరిహారానికి యూస్ చేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి అందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి. కొంచెం నియమాలు పాటిస్తే ఇంకా బాగా మనకి పనిచేస్తుందన్నమాట. కాబట్టి ఈ పరిహారం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.